ప్రజలకు ఎంతో ఇష్టమైన ఈ సీజన్లో మాత్రమే దొరికే పులస చేపలు కనిపించడం లేదు. కాస్త ఎక్కువ ఖర్చు చేసైనా పులసను దక్కించుకుందామంటే అరాకొరగా మాత్రమే వలలో పడుతున్నాయి. దొరికిన పులస కాస్త రికార్డు స్థాయి ధర పలుకుతుంది. దీంతో సామాన్యులకు దాదాపు దూరమైంది పులస రకం చేప. ఒకప్పుడు గోదావరిలో విస్తృతంగా దొరికే పులసకు ఏమైంది? గోదావరిలో కూడా ప్రవేశించకుండా పులసలు ఎటో వలస వెళ్లిపోతున్నాయి. గోదావరి జిల్లాల్లో పులస చేపలకు ఉండే ప్రాధాన్యత మరే చేపలకు ఉండదు. పుస్తెలమ్మైనా పులస తినడానికి సిద్ధపడతారనేది ఈ ప్రాంతంలో సామెత. ఏడాదిలో 2 నెలలు మాత్రమే లభ్యమయ్యే ఈ చేపకున్న రుచే దీనికి విపరీతమైన డిమాండ్ తెచ్చిపెట్టింది. ఏటా గోదావరి వాసులు ఆశగా ఎదురుచూసే పులస చేపలు ఇప్పుడు ప్రియమైపోతున్నాయి. ఒకప్పుడు వందల సంఖ్యలో దొరికే ఈ చేపలు ఇప్పుడు 1-2 మాత్రమే లభ్యమవుతున్నాయి. ఈ ఏడాది పులస పరిస్థితి మరింత ఘోరం. వేళ్లపై లెక్కబెట్టేలా దొరుకుతున్నాయి పులసలు. గోదావరి జిల్లాల్లో పులసల సంఖ్య ఎందుకు తగ్గిపోయింది? ఇవి ఎటువైపు వలస వెళ్లిపోతున్నాయి? ఈ రిగ్స్ సౌండ్ వల్ల లోపలికి వెళ్ళిపోయి మాకు చేపలు రావట్లేదు సార్. ఎక్కడి నుంచి వచ్చినా బయట ఎక్కడో వరుస చేపలు వస్తున్నాయి సార్. అవి మన ఏరియాలో అనేకమైన రిగ్స్ వల్ల మాకు సంపద నశించిపోయింది సార్. గడిచిన కొన్నేళ్లుగా గోదావరిలో పులస కనుమరుగైపోతోంది. ఒక్కో సీజన్లో పదుల సంఖ్యలో మాత్రమే కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం సముద్రపు ఇసుక మేటలు. ఎక్కడ పడితే అక్కడ ఇసుక మేటలు వేయడంతో పులసలు గోదావరిలో ప్రవేశించడానికి మార్గం దొరకడం లేదు. అందుకే వీటి రాక తగ్గిపోయింది. మరోవైపు భారీగా వరద రావాల్సి ఉన్నా గోదావరిలో వరద నీటి మట్టం కూడా పెద్దగా ఉండడం లేదు. దీనికి తోడు తీర ప్రాంతంలో విస్తృతంగా చమురు, సహజ వాయువుల కోసం వెలికితీత కార్యక్రమాలు జరుగుతుండటంతో పులస రాక పరిమితమైంది. దీంతో ఒడిషా, బెంగాల్ తీరాల వైపు పులస వెళ్లిపోతోందని నిపుణులు చెబుతున్నారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ సీజన్లో పెద్ద సంఖ్యలో కనబడాల్సిన పులసలు కనీస సంఖ్యలో కూడా కనిపించడం లేదిప్పుడు. రాను ఇటీవల కాలంలో ఈ పులస చేప కనుమరుగైపోయింది. ఈవేళ ఒక చేపను కొనాలి, తినాలి అంటే 30,000 రూపాయలు పెట్టినా కూడా చేప దొరికే పరిస్థితి లేదు. ఇక్కడే మాకు పక్కనే యానం ఉంది. యానంలో అప్పుడప్పుడు ఎప్పుడైనా అరుదుగా ఒక చేప దొరికితే ఆ చేప 24,000 నుంచి 30,000 వరకు అది అమ్ముడవుతుంది. గోదావరి వాసుల ఫేవరెట్ ఫిష్ అయిన పులస కొన్ని వేల కిలోమీటర్ల నుంచి ఇక్కడకు వస్తుంది. హిల్సా ఫిష్ గా పిలిచే పులస ఎక్కువగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా ప్రాంతాల సముద్ర తీరంలో కనిపిస్తుంది. హిందూ మహాసముద్రం నుండి బంగాళాఖాతంలో ప్రవేశించి అక్కడి నుంచి నది నీటిలోకి పునరుత్పత్తి కోసం ప్రవేశిస్తుంది. ఇప్పుడు ఈ చేపల జాడ తగ్గిపోతోంది. సముద్రంలో ఉండగా విలసగా పిలిచే ఈ చేపలు సముద్రాన్ని దాటుకుని గోదావరిలో ప్రవేశించి కొన్ని కిలోమీటర్ల మేర ఈదుతూ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వరకు వచ్చేవి. బ్యారేజ్ దాటి ముందుకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఇక్కడే మత్స్యకారులకు అత్యధికంగా లభించేవి. వెండి రంగులో తళతళలాడుతుండడమే కాకుండా వీటికి అమోఘమైన రుచి కూడా రావడంతో గోదావరిలో వేటకు వెళ్లేవారి కళ్లన్నీ పులసలను వెతుకుతూ ఉంటాయి. కానీ నది, సముద్ర తీరాల్లో పరిస్థితులు మారిపోవడంతో పులసలు వలసపోతున్నాయి. గోదావరి జిల్లా వాసులకు అందకుండా జారిపోతున్నాయి. ఇంతకుముందు అంటే పులస చూసేవారు, బొమ్మిడేలు అంటే బొమ్మిడేలు చూసేవారు, అన్నీ చూసేవారు. అలాంటిది ఇప్పుడు లేదు, పుట్టుదల లేదు. ఎక్కడి నుంచో వర్షా నుంచి వస్తుంది అది పులస. ఇప్పుడు బిర్జిగడ అమ్మటం కానీ లేకపోతే ఇంకో చోట అమ్మటం కానీ దొరుకుతుందే తప్ప ఇప్పుడు ఈ రాజోల తాలూకాలో నుంచి అంతర్వేది నరసింహం గుడి దాకా కూడా ఈ ఎటు పరిస్థితుల్లో ఒక పులస మాత్రం పడతాం ఎప్పుడు వినలేదు. ఇప్పటికి గోదావరి నదిలో ఎర్ర నీరు ప్రవేశించిందంటే చాలు గోదావరి వాసుల్లో ఓవైపు భయాందోళనలు, మరోవైపు ఆనందం రెండూ కలుగుతాయి. ఎర్ర నీరు వరదకు సంకేతంగా భావిస్తారు. ఈ ప్రాంతంలో వరదలు సృష్టించే బీభత్సం అందరికీ తెలిసిందే. దీంతో వరదల గురించి తలుచుకుంటేనే భయపడతారు. మరోవైపు అత్యంత రుచికరమైన పులస చేప లభ్యమయ్యేది కూడా ఈ నీటిలోనే. ఏడాదిలో కేవలం ఆషాఢం, శ్రావణ మాసాల్లోనే పులసలు లభ్యమవుతాయి. సముద్రంలో ఉండే పులసలు గోదావరి ఎర్ర నీరులో ఎదురీదుతాయి. దీంతో అప్పటి వరకు ఉప్పు నీటిలో ఉన్న విలస కాస్త గోదావరిలోకి ప్రవేశించి ఎదురీదడంతో పులసగా మారుతుంది. ఈ చేపలకు అందుకే ఆ రుచి వస్తుందని స్థానికుల నమ్మకం. మా దగ్గర ఆగస్టు నెలలో మట్టుకి పులసలు వస్తాయండి. పుస్తలెమ్మినా పులస తినాలని శాస్త్రం ఉంది. అయితే లోన మట్టుకు బాగా రేట్లండి. 1 కేజీ చేప ఉందనుకోండి ఒక 20,000, 30,000 చెప్తున్నారు. అదే మా దగ్గర కోటిపిల్లి పులసలు వస్తాయండి. చూసి చూడక ఇస్తామండి.
ఈ రోజుల్లో వస్తుంది పులస, పుట్టప్పుడు కావాలన్నా రాదు, అందుమూలాన్ని కొనుక్కొని తింటారండి. ఉమ్మడి గోదావరి జిల్లాలో ధవళేశ్వరం బ్యారేజ్, బొబ్బర్లంక, యానాం, రావులపాలెం, సఖినేటిపల్లిలో పులసల లభ్యత ఉంటుంది. కిలో బరువు తూగే చేప ప్రస్తుతం 25,000 రూపాయలు పైబడి కొనుగోలు చేస్తున్నారంటే దీనికున్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ధవళేశ్వరం ప్రాంతంలో దొరికే పులసలు స్వచ్ఛమైన గోదావరి పులసలుగా పరిగణిస్తారు. దాదాపు 70 కిలోమీటర్ల మేర గోదావరిలో ఎదురీది బ్యారేజ్ వద్దకు చేరుకునే పులసలు చాలా రుచికరంగా ఉండడంతో వీటికి అధిక గిరాకీ ఉంటుంది. సాధారణంగా ఈ సమయానికి పులసల అమ్మకాలు భారీగా జరగాల్సి ఉంది. అయితే ఆగస్టు నెల గడుస్తున్నా పులసల జాడ పెద్దగా కనిపించడం లేదు. పులసల సీజన్ ముగియడానికి ఇంకా సమయం ఉండడంతో పులస ప్రియులు ఆశగా ఎదురు చూస్తున్నారు.